ఏంది అనేది మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఈ విధంగా 4 రకాల బోన్స్ నొప్పులనేటివి ఉంటాయన్నమాట. చిన్న ఎముకల నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద ఎముకల వరకు వెన్నుపూస, ఈ రొమటైటిసు, తర్వాత ఆస్టియోపెరాసిస్ అంటే బొక్కల బలహీనత అనే వ్యాధి వస్తది. వెన్నెముక అవేమో డిస్క్ పోయింది అంటారు. ఇవన్నీ గూడా ప్రాబ్లమ్స్. ఇవన్నీ గూడా బోన్స్ ప్రాబ్లమ్స్ అన్నమాట. తర్వాత బోన్స్‌లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ మరి ఎందుకొస్తున్నాయి అనంటే ఆహ్, ఒకటి ఈ ఆహ్, కాల్షియం లోపం వల్ల. ఎందుకొస్తాయంటే కాల్షియము ఉండకపోవటం వల్ల. ఈ కాల్షియము ఎప్పుడైతే మన బాడీకి ఆహ్, ఉ రావాల్సినంత మనం అందించకపోతే ప్రతిరోజు గూడా మనం కాల్షియం అనేది మన బాడీకి అంటే ఏజ్‌ని బట్టి ఒక 1000-1400 మిల్లీగ్రామ్స్ అనే కాల్షియాన్ని మనం మన బాడీకి అందించాలి. మరి ఇది ఎక్కడ దొరుకుతది అనంటే పాలలో ఉంటది, పెరుగులో ఉంటది, మాంసంలో ఉంటది. ఈ విధంగా తింటా ఉంటే రోజు మనకొస్తా ఉంటది. కానీ ఇవన్నీ మనం రోజు తింటామా అంటే తినం. ఈ మరి ఇది ఏం చేస్తది కాల్షియం అనేది మన శరీరానికి చాలా అవసరం. ఈ ఇది ఏం చేస్తదంటే ఎముకల బలాన్నిస్తది. ఎముకలకు బలాన్నిస్తది. ఆహ్, స్ట్రాంగ్ అవ్వడానికి స్ట్రాంగ్ అవ్వడానికి ఈ కాల్షియం అనేది ఉపయోగపడతా ఉంటది. మళ్ళా దీంట్లో ఏముంటది? మన ఈ కాల్షియంలో అంటే మన వెస్టేజ్ కాల్షియంలో ఏమేమి ఉంటాయంటే కాల్షియం కార్బోనేట్ ఉంటది. ఆహ్, మెగ్నీషియం ట్రైసిలికేట్ ఉంటది. ఈ మెగ్నీషియం ట్రైసిలికేట్ ఏం చేస్తదంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తది. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి అది ఆహ్, అంటే వాటికి సహకరిస్తా ఉంటది. తర్వాత దీంట్లో విటమిన్ డి3 అనేది గూడా ఉంటది. ఈ విటమిన్ డి3 ఎందుకు ఉపయోగపడతదంటే మన శరీరానికి కాల్షియం అబ్సార్ప్షన్‌లో ఈ డి విటమిన్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తా ఉంటది. మరి ఇది ఎక్కడి నుంచొస్తది? సాధారణంగా అంటే సూర్యరశ్మి నుంచి వస్తది. కానీ మనకు ఆ టైంలో చాలామంది గూడా డి విటమిన్ సూర్యరశ్మి నుంచి వచ్చే టైంలో చాలా మంది గూడా ఆ ఎండలో నిలబడలేకపోతున్నారు. దానివల్ల చాలా మంది గూడా ఈ డి విటమిన్ బాడీకి అందలేకపోతా ఉంటుంది. కానీ మన వెస్టిజ్ కాల్షియంలో డి3 విటమిన్ గూడా ఉంటది. ఈ డి3 విటమిన్ ఏం చేస్తుంటదంటే, మనం ఎప్పుడైతే కాల్షియంను తీసుకుంటామో, ఆ కాల్షియము బాడీకి సరిగ్గా అబ్సార్ప్షన్ అవ్వడానికి ఉపయోగపడతా ఉంటది. మరి కాల్షియం వల్ల మనకేం ఉపయోగాలంటే బొక్కలు బలంగా మారతాయి. మనకు వృద్ధాప్యంలో వచ్చే రోగాలు ఏవైతే కీళ్ళ నొప్పులు, బోన్స్, జాయింట్ పెయిన్స్ అంటారు గదా! బొక్కల బలహీనత అనేటియి ఈ ఎముకల రోగాల నుంచి, ఈ ఎముకల బలహీనత నుంచి ఇది కాపాడుతా ఉంటుంది. తర్వాత ఈ ఆస్టియోపెరాసిస్ లాంటి సమస్యలను మన ఎముకల్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ కాల్షియం అనేది మనకు సహాయపడతా ఉంటుంది. మరి ఇది ఎక్కువ ఎవరికొస్తుంది అంటే వృద్ధులకు ఎక్కువగా వస్తా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కాల్షియం తగ్గిపోతా ఉంటది. ఎప్పుడైతే కాల్షియం తగ్గిపోతా ఉంటదో అప్పుడు కార్టిలేజ్ గూడా కరిగిపోతా ఉంటది. దానివల్ల ఈ ఎముకల సమస్యలనేటివి చాలా వస్తా ఉంటాయి. బొక్కల నొప్పులు, కీళ్ళ నొప్పులండి చాలా వస్తా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు ఏర్పడొద్దు అంటే రోజు మన బాడీకి కావాల్సినంత కాల్షియం అనేది మనం అందిస్తూ ఉండాలి. మరి కాల్షియం ఎవరెవరికి అవసరము అంటే పిల్లలకు అవసరము, తల్లులకు గూడా అవసరము, గర్భిణులకు గూడా అవసరం. వారి ఆరోగ్యం కోసం చాలా అవసరమట. పిల్లల్లో ఎదుగుదల కోసం అవసరం. బోన్ స్ట్రాంగ్‌గా ఎదగాలి, పెరగాలి అంటే కాల్షియం ఎంతో అవసరం ఉంటది. మరి తల్లులకు ఎందుకు అవసరము అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళ పిల్లలకు పాలిస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా తల్లి నుంచి పిల్లలకు గూడా ఎళ్ళిపోతా ఉంటది. దానివల్ల వీరికి గూడా కాల్షియం అనేది చాలా అవసరం ఉంటది. గర్భిణులకు గూడా చాలా కాల్షియం అవసరం. ఎందుకంటే వాళ్ళ గర్భంలో ఆహ్, బేబీ పెరుగుతున్న క్రమంలో ఆ బేబీ అనేది గూడా మదర్ నుంచే కాల్షియంను కావాల్సిన ఆహార పదార్థాలన్నిటిని గూడా తీసుకుంటా ఉంటది. కాబట్టి వీళ్ళకి చాలా ఆహ్, ఎప్పుడైనా ప్రెగ్నెంట్ లేడీస్‌కి చూస్తే డాక్టర్స్ అంతా గూడా కాల్షియము, ఫోలిక్ ఐరన్ అనే టాబ్లెట్స్ ఇస్తనే ఉంటారు. ఆహ్, ఖచ్చితంగా. ఎందుకొరకంటే ఈ మదర్ నుంచే అక్కడ బేబీకనేది ఎళ్తా ఉంటది. ఈ కాల్షియం గాని, ఈ అంటే ఐరన్ గాని, బ్లడ్ అనేది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వాడుతూ ఉండాలి. ఇంకొకటి కాల్షియం ఏం చేస్తదంటే మన పళ్ళుంటాయి గదా! ఈ పళ్ళను గూడా ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి సహాయం చేస్తూ ఉంటదనమాట. అందుకోసమే ఈ కాల్షియం అనేది మనం వాడుతూ ఉండాలి. ఇవన్నీ గూడా కాల్షియము మన బాడీకి చేసే ఉపయోగాలు. తర్వాత మరి ఇది గ్లూకోజమైన్.
మనం ఫోటోలు పెట్టినాం కదా! గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ అనేది ఈ సల్ఫేట్ అనే పదార్థం ఉంటది. ఇదేం చేస్తదంటే సహజంగా మన శరీరంలోనే ఉత్పత్తి అయ్యే పదార్థం. ఎందుకంటే కార్టిలేజ్ అంటున్నాం గదా! ఈ కార్టిలేజ్ అనేది బాడీలోనే ఉత్పత్తి అవుతా ఉంటది. ఎప్పుడైతే మనకు కావాల్సినంత కాల్షియం అందించమో ఈ కార్టిలేజ్ అనేది కరిగిపోతా ఉంటదనమాట. మరి ఇది ఏం చేస్తది అనంటే ఇది కండరాలు మన జాయింట్స్ మధ్య ఉండే ఈ కార్టిలేజ్‌ని బలోపేతం చేస్తది. అంటే పెరగడానికి ఉపయోగపడుతది ఈ గ్లూకోజమైన్ అనేది. మరి దీంట్లో ఏముంటది? గ్లూకోజమైన్ హైడ్రోక్లోరైడ్ అనేది ఉంటది. ఇది శుద్ధి చేసిన అంటే ఇది గ్లూకోజమైన్ శుద్ధి చేసిన రూపంలో ఉంటది. ఇది శరీరంలో త్వరగా గ్రహించబడడానికి కోసం ఉపయోగపడతా ఉంటదనమాట. ఇంకోటి స్టెబిలైజర్‌లుంటాయి, బైండర్‌లుంటాయి, యాంటీ కిక్కింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మన ఈ టాబ్లెట్‌కి ఒక ఆకారాన్ని ఇవ్వడానికి కోసము అవి ఉపయోగపడతా ఉంటాయన్నమాట. మరి దీనివల్ల మనకు ఉపయోగాలేంటి అనంటే, జాయింట్‌ల నొప్పిని తగ్గిస్తది. ఈ మోకాళ్ళు గాని, తర్వాత ఈ గోళ్ళు, జాయింట్లు వీటిలో ఉండే నొప్పిని తగ్గిస్తా ఉంటది. మరి ఇవెందుకు నొప్పి వస్తాయంటే, ఇది కార్టిలేజ్ చెప్పినాం గదా! కార్టిలేజ్ కరిగిపోవడం వల్ల, అరిగిపోవడం వల్ల ఇది వస్తా ఉంటది. ఇది ఎప్పుడైతే మనం గ్లూకోజమైన్ వాడతామో, ఈ జాయింట్ల మధ్య ఉండే కార్టిలేజ్‌ని పెంచుతది. అది దాన్నేమంటారంటే ఆహ్, మృదులాస్థి అంటారు తెలుగులో. ఆ మృదులాస్థిని పెంచుతది. అంటే మనము చికెన్ తిన్నప్పుడు తెలుస్తది. లేత బొక్కుంటది గదా! అది మనం దాన్ని తింటా ఉంటే కరకర అంటా ఉంటది. అంటే అలాంటి కార్టిలేజ్ ఉంటది. ఈ కార్టిలేజ్ ఏం చేస్తది అంటే ఎప్పుడైతే మన బాడీలో ఉత్పత్తి అవుతదో అంటే పెరుగుతదో, పెరిగినప్పుడు ఏమైతది అనంటే మనకు జాయింట్ పెయిన్స్ అనేది తగ్గుతది. తర్వాత బొక్కల నొప్పులు గూడా తగ్గుతాయి. ఈ రుమటైటిస్ గూడా తగ్గడానికి అవకాశం ఉంటది. తర్వాత ఇది ఏం చేస్తది అనంటే ఆర్థరైటిస్‌ను తగ్గిస్తది. మళ్ళా ఆర్థరైటిస్ అంటారు గదా! ఆస్టియోపెరాలిసిస్ అంటున్నాం గదా! ఆ బొక్కల బలహీనతను దీని నుంచి గూడా మనకు తగ్గిస్తా ఉంటదనమాట. ఇది ఏం చేస్తదంటే మోషన్ ఫ్లెక్సిబిలిటీ అంటే మనం చురుగ్గా కదలడానికి, నడవడానికి వృద్ధాప్యంలో గూడా చాలా చలకగా నడవడానికి కాళ్ళు మంచిగా అంటే కొందరు నడుస్తా ఉంటారు గదా! ఆ మోకాల్లో ఉండే గుజ్జు అరిగిపోయి కాళ్ళను సరిగ్గా లేపి నడవలేకపోతుంటారు. పెట్టలేకపోతా ఉంటారు. కారణం ఏంటి అంటే ఈ కార్టిలేజ్ అనేది వారి ఎముకల్లో ఉండదు. బోన్ రాపిడ్ జరగడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళకు అంటే ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు మన వెహికల్‌లో గ్రీజ్ ఉంటది గదా! గ్రీజు. ఆ గ్రీజ్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఆ సౌండ్ వస్తా ఉంటది గదా! మన బ్రేకేసినప్పుడు గాని, ఆహ్, టైర్స్‌లలో గాని ఆ సౌండ్ వస్తా ఉంటది. కారణం ఏంటంటే దాన్నేమంటారంటే బేరింగ్‌లుంటాయి గదా! అవి ఒకదానికొకటి రాసుకుపోవడం వల్ల సౌండ్ వస్తది. అదే గ్రీజ్ పెట్టినారనుకోండి సౌండ్ రాదు. ఆ మధ్యలో గ్రీజ్ ఉండి ఏం చేస్తదంటే అవి స్మూత్‌గా రన్ అవ్వడానికి, మూవ్ అవ్వడానికి ఉపయోగపడతది. ఇక్కడ మన కార్టిలేజ్ గూడా బోన్స్ మధ్యలో ఉన్నప్పుడు అవి స్మూత్‌గా కదలడానికి ఉపయోగపడతది. ఎప్పుడైతే కార్టిలేజ్ ఉండదో అప్పుడు ఏం జరుగుతది అనంటే ఈ బోను ఒకదానికొకటి తగలడం వల్ల వీళ్ళేం చేస్తారంటే కాలుని మడచలేకపోతారు. అప్పుడు స్ట్రెయిట్‌గానే ఆహ్, హ్మ్. ఇట్లా అంటే బలవంతంగా తీసి నడుస్తా ఉంటారనమాట. కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉంటాయి. మరి గ్లూకోజమైను ఎవరు వాడొచ్చు, ఎవరు వాడొద్దు అనంటే, ఈ గర్భిణులు, పాలిచ్చే తల్లులుంటారు గదా! తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు వీళ్ళేం జేయాలంటే, డాక్టర్ సలహా మేరకు వాడొచ్చు. అంటే ఎక్కువ మటుకు ఈ షుగర్ ఉన్న వాళ్ళు కొద్దిగా వాడకపోవటం మంచిది. ఎందుకంటే దీంట్లో గూడా గ్లూకోజ్ ఉంటది. ఈ గ్లూకోజ్ ఉండడం వల్ల ఏం జరుగుతది అనంటే, వాళ్ళు ఆహ్, డయాబెటిస్ అంటే చక్కెర పర్సెంటేజ్ అనేది, షుగర్ పర్సెంటేజ్ అనేది పెరుగుతది. ఓకే. మరి చివర్లో జెప్తాం ఏమేమి వాడాలనేది చెప్తా ఉంటాను. అయితే వీళ్ళు కొంచెం జాగ్రత్తగుండాలి. ఈ వాడే క్రమంలో చూసుకోవాలి. ఎంతైనా మన అప్‌లైను, మన న్యూట్రిషనిస్ట్ అడ్వైజర్ సలహాలు మాత్రం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాడుతూ ఉండాలి. ఓకేనా? ఇంకొకటి ఇదొచ్చేసి కొలాజిన్. ఈ కొలాజిన్ అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ఉంటది. అది మన గాజు గ్లాస్‌లో వాటర్‌లో తీసుకొని అది కలిపి తాగాల. డే బై డే తాగాల. అది చాలా మంచిది. ఈ కొలాజిన్ ఏం చేస్తది మనకి అనంటే దీంట్లో ఆహ్, కొలైజ్డ్ అనే పెప్టైడ్స్ ఉంటాయి. మళ్ళా ఇది విటమిన్ సి అనేది ఉంటది. తర్వాత దీంట్లో బయోటిన్ ఉంటది. తర్వాత ఇది ఏం చేస్తదంటే హ్యూలురిక్ యాసిడ్ అనేది కూడా ఉంటది దీంట్లో. ఇవన్నీ గూడా మరి మనకు ఏం చేస్తా ఉంటాయి ఇవన్నీ అంటే, ఇంకోటి జింకు,
తర్వాత సెలీనియం కూడా ఉంటది ఇందులో. ఇవన్నీ ఈ కొల్లాజెన్‌లో కలిసి ఉండే పదార్థాలు. మరి ఈ కొల్లాజెన్ ఏం చేస్తా ఉంటది మనకంటే ఈ విటమిన్ సి అనేది ఉంటది. చర్మానికి నిగారింపునిస్తా ఉంటది. ఈ బయోటిన్ అనేది జుట్టుకు ఆరోగ్యవంతమైన జుట్టునిస్తది. అది మంచిగా మందంగా పెరగడానికి ఉపయోగపడతా ఉంటది. ఈ జింకు, సెలేనియం అనేది ఏం చేస్తదంటే మన శరీర కణాలు ఉంటాయి గదా! ఒక్కొక్కరికి చర్మము ముడతబడి పోతా ఉంటది. "అరే! నీ చర్మం చచ్చిపోతుందేందిరా" అంటారు గదా! అలాంటి మృత కణాలను ఏం చేస్తదంటే తిరిగి మళ్ళా జీవం కలిగేటట్టు చేస్తా ఉంటది. ఇది జింకు, సెలేనియం అనేటిది. తర్వాత ఈ హ్యూలరిక్ యాసిడ్ ఉంది గదా! ఇది ఏం చేస్తది అనంటే మన చర్మము కొందరిది ఎట్లా ఉంటది, పొడిబారిన చర్మం ఉంటది గదా! ఎప్పుడు ఇట్లా పగిలిపోయినట్టు ఆహ్, ఎండిపోయినట్టు అట్లా ఉంటది. అలాంటి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఉపయోగపడతా ఉంటదనమాట. ఇదంతా చర్మానికి నిగారింపు రావడానికి, మెరుపు రావడానికి, మళ్ళా చర్మానికి కాంతి రావడానికి కొల్లాజెన్ అనేది ఉపయోగపడతా ఉంటది. అంతే గాకుండా యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తది. అంటే కొందరు చిన్న ఏజ్‌లోనే ఉంటారు గానీ ముసలోళ్ళలాగా కనిపిస్తా ఉంటారు. అంటే అలాంటి వృద్ధాప్య లక్షణాలు తగ్గిస్తా ఉంటది. మళ్ళా జుట్టు రాలడాన్ని తగ్గిస్తా ఉంటది. మందంగా, బలంగా పెరగడానికి ఉపయోగపడతా ఉంటది. జుట్టు ఊడిపోవడం గూడా ఆగిపోతది ఇది వాడటం వల్ల. చర్మం పైన ముడతలు రాకుండా కాపాడుతా ఉంటది. గోళ్ళు గూడా మంచిగా బలంగా, ఏపుగా పెరగడానికి ఉపయోగపడతది. మన జెయింట్‌లో ఆహ్, కార్టిలేజ్‌ను బలపరచడానికి, పెరగడానికి కూడా ఇది గూడా ఉపయోగపడతా ఉంటది. మనం తీసుకునే కాల్షియంను మన బాడీ సక్రమంగా అబ్జార్ప్షన్ జేయడానికి, బొక్కలు బలంగా తయారు గావడానికి గూడా ఈ కొలాజెన్ అనేది ఉపయోగపడతా ఉంటది. ఇందాక చెప్పుకున్నట్టు మన పొడిబారిన చర్మం డ్రై స్కిన్ అంటారు గదా! డ్రై స్కిన్. ఆ డ్రై స్కిన్‌ని ఒక నిగారింపు తీసుకొచ్చి మంచిగా తేమగా ఉండేటట్లు తయారు చేస్తా ఉంటదనమాట. గోళ్ళు గూడా స్ట్రాంగ్‌గా, బలంగా ఉండేటట్లు ఇది ఉపయోగపడతా ఉంటదనమాట. మరి ఈ అన్ని రకాల అంటే సారీ ఈ బోన్స్ సమస్యలకి ఈ వీటికి నొప్పులకి మనం ఏం వాడాలి అనంటే ఎన్ని రకాల కీళ్ళ నొప్పులున్నా, రుమటైటిస్ ఉన్నా, బోన్స్ ఇన్ఫెక్షన్ అన్నా, మన వెన్నెముక సమస్యలన్నా, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ అంటారు గదా! ఇవేనైనా మన మిడుసుల కాడ ఏ నొప్పి అయినా గూడా ఏ నొప్పి అయినా గూడా మనం వాడాల్సింది ఇవే గ్లూకోజమైను, కాల్షియము, ఫ్లాక్స్ ఆయిలు వీటితో పాటు విటమిన్ డి స్ప్రే సబ్లింగల్ స్ప్రే ఉంటది గదా! ఇవి వాడుతూ ఉండాలి. మన ఈ బోన్స్ ఇన్ఫెక్షను అవన్నీ గూడా తగ్గాలి. ఇవన్నీ కరెక్ట్‌గా పనిజేయాలంటే కర్కుమిన్ ప్లస్ అనేది వాడాలి. అది పసుపుతో తయారవుతది. యాంటీబయాటిక్‌గా యూజ్ అవుతా ఉంటది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే వాడతామో బోన్స్ సమస్యలన్నీ గూడా మనకు ఈ జాయింట్ పెయిన్స్ గాని, తర్వాత మన బొక్కల బలహీనత గాని, ఇవన్నీ గూడా ఈ సమస్యలన్నిటి నుంచి గూడా మనం బయటపడతాం కదా! కొందరు ఏం చేస్తా ఉంటారు, ఈ మధ్య మా బాబు ఏం చేసిండంటే స్కూల్‌లో ఒక పైప్ పట్టుకొని గుండ్రగా తిరిగి ఆయనత కింద పడిపోయిండు. పడిపోవడం వల్ల ఏమైందంటే పాదం మీద బోన్ అనేది చిన్న క్రాక్ రావడం జరిగింది. చూడండి. అంటే బొక్కలు ఎంత బలహీనమైపోతున్నాయి. చిన్న పిల్లోడు 7 ఇయర్స్ బాబుకే కాల్షియం సరిపోవట్లేదంటే మన ఏజ్‌ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన బాడీకి కాల్షియం ఎంత అందిస్తున్నాం. మరి ఒకవేళ మనం గూడా పడితే మరి ఒకవేళ చిన్న మెట్టు మీద నుంచి స్లిప్ అయినా గాని మరి ఈ కాళ్ళు ఇరగడం అనేటియి, ఈ బాత్రూమ్‌లో జారిపడి ఆహ్, ఆ విధంగా గూడా ఏమంటారు క్రాక్ రావడం అనేది జరుగుతా ఉంటున్నాయి. ఇవన్నిటికి కారణం ఏంటంటే, మన బాడీలో కాల్షియం అనేది ఈ కార్టిలేజ్ అనేది తగ్గిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ జరగొద్దు ఇటు విధంగా మనకి ఇలాంటి సమస్యలు రావద్దంటే, మనం కాల్షియం అనేది ఖచ్చితంగా వాడాల్సిందే. ప్రతి ఒక్కరు గూడా రోజు మనము ఈ కాల్షియంను వాడుతూ ఉండాలి. ఇవి మెడిసిన్స్ కావు సప్లిమెంట్సు. అంటే వీటిని ఏమంటారంటే ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. మనం ఏ విధంగా అయితే రోజు ఆహారం తీసుకుంటున్నామో, అన్నం తింటున్నామో, పాలు తాగుతున్నామో, టీ తాగుతున్నామో అదే రకంగా ఇది గూడా ఈ కాల్షియం అనేది మనం రోజు ఆహ్, 1 గాని, 2 గాని వాడడం మంచిది. అప్పుడే మన శరీరానికి కావాల్సిన కాల్షియంను గూడా చాలా మనకు అందుతా ఉంటుంది. బొక్కలు బలంగా ఉంటాయి. తర్వాత ఈ జాయింట్ పెయిన్ సమస్యలనేవి కూడా తగ్గిపోతా ఉంటాయి. ఇంకొకటి మనకి కాల్షియం ఎందుకు ఉపయోగపడతది అనంటే, మన రక్త సరఫరా అనేది జరగాలి రక్తం. అది అది పరిగెత్తాలంటే కాల్షియం అనేది అవసరం.
కాల్షియం మనం ఎప్పుడైతే మన బాడీకి అందిస్తామో అప్పుడు రక్త సరఫరా అనేది కూడా సరిగ్గా సక్రమంగా జరుగుతూ ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా మనం వాడుకుంటూ ఉండాలి. చూడండి లీడర్స్, అన్ని రకాల బోన్స్ ప్రాబ్లమ్స్‌కి, జాయింట్ పెయిన్స్‌కి మనం ఇవ్వాల్సిన సప్లిమెంట్స్ ఇవే. గ్లూకోజమైన్, కాల్షియము, కొల్లాజెను, విటమిన్ డి3, తర్వాత ఫ్లాక్స్ ఆయిలు, ఇంకా కర్కుమిన్ ప్లస్, ఇవన్నీ మనం ఒక 4, 5 మంత్స్ వాడిస్తే వాళ్ళ సమస్య అనేది కంప్లీట్‌గా క్యూర్ అవుతది. మనం ఏం చేస్తామంటే వాళ్ళకన్నా ముందు మనమే వాళ్ళు పెట్టుకుంటారో లేదో అని మనమే ఆలోచిస్తాం. కానీ సజెస్ట్ చేయాలి ఫస్ట్ వాళ్ళకి. సార్ మీకు ఆరోగ్యం కావాలంటే, మేడం మీకు ఆరోగ్యం కావాలంటే ఇవి వాడుకోవాలి. వాడుకుంటేనే ఆరోగ్యం వస్తదని మనం సజెస్ట్ చేయాలి. కానీ మనం ముందు డిసైడ్ అవ్వద్దు. మనము డెసిషన్ తీసుకోవద్దు. మనం ప్రీ జడ్జ్ అసలే చేయొద్దు. కాబట్టి ఈ బోన్ సమస్యలన్నీ కూడా తగ్గాలంటే ఇవి వాడుకుంటూ ఉండాలి. ఇవి వాడుకున్నప్పుడు మంచి ఆరోగ్యం అనేది వస్తది. లీడర్స్, ఓకే. ఇది ప్రొడక్ట్ నాలెడ్జ్. ఇంకొకటి వచ్చేస్తే మనం ఈ సిస్టమ్ ఎడ్యుకేషన్‌లో వచ్చేస్తే మరి ఏం చేయాలి? ఏం చేయొద్దు? డూస్, డోంట్స్. చూడండి, మనం సక్సెస్ కావాలి అంటే మనం చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటి? ఇక్కడ మనం చూడండి, నేనొక వ్యక్తి గురించి చెప్తా. ధీరుభాయ్ అంబానీ చూడండి. ఆయన పెట్రోల్ బంక్‌లో మన పెట్రోల్ పోస్తూ ఉన్నప్పుడు ఆయనకు డైలీ వచ్చేది రూ. 5. ఆ రూ. 5తో ఆయన ఏం చేసేవాడంటే రూ. 5ను లెక్క చేయలేదు గానీ, రూ. 50 కాఫీ ఎక్కడైతే దొరుకుతదో స్టార్ హోటల్‌లో అక్కడెళ్లి కాఫీ తాగేవాడు. అంటే చూడండి, ఆయన 10 రోజుల సంపాదన ఒక్క కాఫీ కోసం ఖర్చు పెట్టేవాడు. ఎందుకోసం తెలుసా? అక్కడ స్టార్ హోటల్‌లో మంచి మంచి బిజినెస్ మ్యాగ్నెటిక్స్ వస్తారు. బిజినెస్ మ్యాన్‌లొస్తారు. వాళ్ళు బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఈ బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకున్నప్పుడు ఒకరి బిజినెస్‌ని ఎలా గ్రో చేసుకోవాలి, వాళ్ళ వాళ్ళ ఎప్పుడైతే ఐడియాస్ షేర్ చేసుకుంటూ ఉంటారో, ఈ ఐడియాస్‌ని మనం గూడా వింటే నేను కూడా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. నేను కూడా సక్సెస్ అవ్వచ్చు. నేను గ్రో అవ్వచ్చు అనే ఉద్దేశ్యం చేత ఈయన ఏం చేస్తూ వచ్చిండంటే, అక్కడ స్టార్ హోటల్‌లో రూ. 50 కాఫీ తాగడానికెళ్ళాడు. చూడండి. ఒకవేళ ధీరుభాయ్ అంబానీ గాని ఆ రోజు ఆ స్టార్ హోటళ్లలో ఎళ్లి కాఫీ తాగకుండా, నాది రూ. 5, నేను డైలీ సంపాదించేది రూ. 5 గదా! మరి నేనొక రూ. 1 టీ చాయ్ తాగి నేనిక్కడే ఉంటానంటే, ఈ రోజుల్లో రిలయన్స్, చూడండి, ఎక్కడ చూసినా రిలయన్స్ బిజినెస్ కదా! లక్షల కోట్లొస్తాయి. ఎక్కడి నుంచి ఎంత ఆదాయం వస్తదో వాళ్ళకే తెలియదు. అన్ని పెట్రోల్ పంపులు కదా! తర్వాత షాప్సు, చాలా రకాలు. వాళ్ళు చేయని బిజినెస్ అంటూ లేదు. ఫోన్లు, జియో ఫోన్స్, ఇవంతా రావడానికి కారణం ఏంటి? అంటే ఆయన 10 రోజుల సంపాదన గూడా ఒక్క కాఫీ కోసం ఖర్చు చేసిండు. అంటే చూడండి, ఇక్కడ మనము మీటింగ్స్‌కెళ్ళాలన్నా అంటే ఆయన ఎందుకెళ్ళిండు స్టార్ హోటల్‌కి అంటే నేర్చుకోవడానికెళ్ళిండు. నాలెడ్జ్ సంపాదించుకోవడానికెళ్ళిండు. కానీ మనమేం చేస్తామంటే మీటింగ్స్ అంటే ఖతం వెళ్ళం. మీటింగ్స్ అంటే మనం అటెండ్ అవ్వం. అంతా గదే చెప్తారు గదా అనుకుంటారు. అదే ఎందుకు చెప్తారు? చెప్పిందే ఎందుకు చెప్తారు? కొత్త కొత్తయి చెప్తారు గదా! మనం నేర్చుకుంటుంటే తెలుస్తది. మనం అన్ని మీటింగ్స్ అటెండ్ అయితే తెలుస్తది. మనం ఎక్కడో ఒక 2 మీటింగ్‌లు అటెండ్ అయితాం. అక్కడ ప్లాన్ చెప్తా ఉంటారు. మరి మనీ ప్లాన్ అనేది, ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే నీకు తెలవాలి గదా! అప్పుడే ఎవ్వరికి మొత్తం తెలియవు గదా! అందుకని చెప్తా ఉంటారనమాట. ఈ మీటింగ్స్‌లో అటెండ్ కావాలడానికి కారణం ఏంటి అంటే, నాలెడ్జ్ అనేది సంపాదించుకోవాలి. మన బిజినెస్ ఎలా గ్రోత్ కావాలి, గ్రోత్ చేసుకోవడానికి కోసం ఆళ్ళిచ్చే టిప్స్ గాని, వాళ్ళు సక్సెస్ అయిన విధానాలు, పద్ధతులు మనకు చెప్తారు కాబట్టి మనం మీటింగ్స్ అనేది అటెండ్ అవ్వాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. అంత దూరం ఎళ్ళాలా? చిన్న చిన్న రీజన్స్ చెప్పి మీటింగ్స్ తప్పించుకుంటారు. అక్కడికెళ్ళాలంటే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తదేమో! మరి ఎందుకులే అక్కడికెళ్ళడం. ఇక్కడికొచ్చినప్పుడే మనం మీటింగ్ అటెండ్ అయితే సరిపోతది. అది అది రాంగ్ కాన్సెప్ట్ లీడర్స్. గుర్తుపెట్టుకోండి. మరి ధీరుభాయ్ అంబానీ స్టార్ హోటల్ ఎళ్లి చాయ్ తాగకపోతే ఈరోజు రిలయన్స్ అధినేతగా మారేవాడా? వేల కోట్లకు అధిపతులుగా మారేవాళ్ళా? ఎంతో మందికి వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ ఇస్తా ఉన్నారు గదా! కాబట్టి మనం గూడా మంచి పొజిషన్‌లోనికి మనం ఎదగాలంటే ఆహ్, ఈ మీటింగ్స్ అనేది ఖచ్చితంగా మనం అటెండ్ అయితేనే అక్కడ మనం కూడా అంటే మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితది. మంచి ఐడియాస్ మనకు కూడా వస్తాయి. ఈ విధంగా బిజినెస్ చేసుకోగలిగితే
నేను నా బిజినెస్ కూడా గ్రోత్ అవుతదనే ఆలోచన, కాన్సెప్ట్ కూడా మనకు వస్తా ఉంటది. చూడండి, ఆహ్, ఎగ్జాంపుల్, మనము అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ మీటింగ్స్ అటెండ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు ఆ లక్ష్య సంపాదించడానికి ఏం చేసిర్రు అది మనకు నేర్పిస్తారు. ఈ మధ్య పోయిన సండే కరీంనగర్ మనం మీటింగ్‌కెళ్ళినాం కదా! అక్కడ కోటేశ్వరరావు సార్ గాని, శౌరి సార్ గాని, లీలావర్ణ మేడం గాని ఏం నేర్పిచ్చిర్రు? వాళ్ళు సక్సెస్ అవ్వటానికి ఏ పద్ధతులు ఫాలో అయ్యారో అది నేర్పిచ్చిర్రు. కొత్త ఐడియాసు, కొత్త సిస్టము, కొత్త పద్ధతులు నేర్పిస్తారు. అది ఫాలో అయితే మీరు సక్సెస్ అవుతాం. కాబట్టి మనం ఒక మీటింగ్ అటెండ్ కాలేమనుకోండి, మనకెలా తెలుస్తది? ఒకటే ఆహ్, ప్రొడక్ట్ తీసుకో, ప్రొడక్ట్ వాడు, ఇదొక్కటే చెప్తే వాళ్ళు అంటే మా డిస్ట్రిబ్యూటర్లందరూ వాడతారా? మనకు నాలెడ్జ్ లేకపోతే ప్రొడక్ట్ గురించి, మనీ ప్లాన్ గురించి చెప్పే కొత్త విధానంలో మనం చెప్పకపోతే, మనం చెప్పినోళ్ళందరూ మన టీమ్‌లో లాగిన్ అవుతారా? కారు. కాబట్టి అలా లాగిన్ అవ్వాలి అంటే, మనం ఏం జేయాలా? మనం గూడా ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలా. అటెండ్ అయినప్పుడు మనకు గూడా అక్కడ కొత్త నాలెడ్జ్ ఒస్తది. కొత్త ఐడియాస్ షేర్ అవుతా ఉంటాయి. అవి నేర్చుకుంటాము. నేర్చుకున్న తర్వాత మనం గూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మనము టొన్ ఆహ్, రూ. 20 చాయ్ తాగే వాళ్ళం ఉన్నామనుకోండి మనం. అక్కడెళ్ళేసి ఆహ్, మనము రూ. 5 చాయ్ తాగేటోడి దగ్గరికెళ్ళినామనుకో, వాడేం మాట్లాడుతుంటాడు? అదేమన్నా మనకు ఉపయోగంగా ఉంటదా? వాడేమంటాడు? గవర్నమెంట్ మనకేం సబ్సిడీలు ఇస్తలేదు. మనం అక్కడ కూలి పెంచుతలేరు. ఇలాంటియే గదా అక్కడ మాట్లాడతారు. మరక్కడ మనమేం నేర్చుకుంటాం? ఏదో రూ. 100 కాఫీ హోటల్‌కెళ్ళామనుకోండి. అక్కడ ఎంతో కొంత మెరుగ్గా మాట్లాడతారు గదా! లైఫ్ ఏంది? ఎలా సక్సెస్ అవ్వాలి? లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం వర్క్ చేయాలి? అనేది మాట్లాడుతా ఉంటారు. అంటే నేనేం జెప్తున్నా అంటే, మీటింగ్స్ అనేవి ఖచ్చితంగా అటెండ్ అవుతే మనం సక్సెస్ అవ్వటానికి టిప్స్ నేర్పిస్తారు. ఏ విధంగా సక్సెస్ అవ్వాలో మనకు ఎడ్యుకేట్ చేస్తారు. అది ఫాలో అయితే మనం సరిపోతది. మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మనం ఎప్పుడు గూడా మీటింగ్స్ అనేది మిస్ చేసుకోవద్దు. మీటింగ్స్ మిస్ చేసుకోవడం వల్ల మనమే నష్టపోతాం. మన అప్‌లైన్ ఏం నష్టపోడు. ఆ మీటింగ్ పెట్టినోళ్ళేం నష్టపోరు. ఎందుకంటే నువ్వు రాకపోతే వేరే వాళ్ళొస్తారు గదా! వచ్చిన వాళ్ళకి నేర్పిస్తారు. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే వాళ్ళ దగ్గరకొస్తారో వాళ్ళకి వాళ్ళు నేర్పిస్తారు. కాబట్టి ఆ నేర్చుకున్నవాడు సక్సెస్ అవుతాడు. మరి వాళ్ళకేంటి నష్టం? మనం ఎప్పుడైతే మీటింగ్‌కెళ్ళమో మనం నేర్చుకోము. కాబట్టి మనమే నష్టపోతాం. కాబట్టి మనం నష్టపోవద్దు అనంటే మనం ప్రతి మీటింగ్ గూడా అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వటంలో మనం చేయాల్సిన పని అది. మీటింగ్ అటెండ్ అవ్వకపోవడం అనేది చేయకూడని పని. ఖచ్చితంగా మనం మీటింగ్ అనేది అటెండ్ అవ్వాల్సిందే. అక్కడే మనకు నాలెడ్జ్ ఒస్తది. కొత్త పద్ధతులు తెలుస్తాయి. ఏ విధంగా ఈ రోజుల్లో ఎంత ఫ్యాషనేట్‌గా, ఎంత ఏమంటారు, మోడర్న్‌గా మనం బిజినెస్ చేసుకోగలిగితే అంత సక్సెస్ అవుతాం. లేదు, ఎప్పుడో ఒకసారి నేను ప్లాన్ ఇన్నా, బిజినెస్ ప్లాను గదే జెప్తా అంటే ఎవ్వడు గూడా రాడు. అది గుర్తుబెట్టుకోండి. ప్రాడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వకుండా, వీక్లీ మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా, మంత్లీ ఒక పెద్ద మీటింగ్ అటెండ్ అవ్వకుండా ఎవ్వరు కూడా సక్సెస్ అయినోళ్ళు మన వెస్టేజ్ చరిత్రలో లేరు. మీటింగ్స్ అటెండ్ అయ్యి ఫెయిల్ అయినోడు కూడా వెస్టేజ్ చరిత్రలో లేడు. కాబట్టి ఈ మీటింగ్స్ అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మన వెస్టేజ్ నినాదమే ఉంది కదా! నేర్చుకో, నేర్పించు, సంపాదించు. మనం నేర్చుకోవాలి. మన టీమ్‌కి నేర్పించాలి. అప్పుడే మన మన టీమ్ ద్వారా కంపెనీకి టర్నోవర్ అనేది పెరుగుతది. దాని ద్వారా మనకు మనీ అనేది వస్తది. మనం ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి మనం నేర్చుకోవడానికే ముందుకు రాకపోతే, మరి మన టీమ్ మెంబర్స్‌కి ఏం నేర్పిస్తాం? మనం నేర్చుకోలేనప్పుడు, మన టీమ్ మెంబర్స్‌కి నేర్పించినప్పుడు మన టీమ్‌ను నిలబెట్టలేం. ఎప్పుడైతే మన టీమ్‌ను నిలబెట్టలేమో ఆటోమేటిక్‌గా టీమ్ డెడ్ అయిపోతది. అంటే మనం బిజినెస్‌లోకెళ్ళి క్విట్ అయిపోతా ఉంటారు వాళ్ళు. ఇగ మన టీమ్ అందరూ గూడా ఎవ్వరు చేస్తలేరు బిజినెస్ అని చివరికి మనకు గూడా నీరసం వచ్చి మనం గూడా బిజినెస్‌లోకెళ్ళిపోయాల్సిన పరిస్థితులొస్తాయి. కాబట్టి అలా రావద్దు అంటే మనము ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి. మన సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ఆహ్, ఛార్జింగ్ అయిపోతే మళ్ళా ఏ విధంగా ఛార్జింగ్ పెట్టి రీచార్జ్ చేస్తామో,
తిరిగి చాటింగ్ చేస్తామో, అదే విధంగా మనం మీటింగ్స్ అనేది అటెండ్ అవుతే మనం మనుషులమే గదా! ఎంతకాలం మనకు ఆ బిజినెస్ చేయాలనే కోరిక బలంగా ఉంటది. డిజైర్స్ ఇవన్నీ ఉండి పని చేయాలని థాట్స్ ఇవన్నీ రావాలి అంటే మనము ఎప్పుడు కూడా మీటింగ్ అటెండ్ అవుతూనే ఉండాలి. మీటింగ్ అటెండ్ అయినప్పుడే ఇవన్నీ గూడా మనము కాన్ఫిడెన్షియల్‌గా, స్ట్రాంగ్‌గా మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే మనము ఆ విధంగా చేయగలుగుతామో, మన టీమ్ అనేది స్ట్రాంగ్ బిల్డ్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మన టీమ్ సైజ్ పెంచుకుంటామో, టీమ్ స్ట్రాంగ్‌గా బిల్డ్ చేస్తామో, అప్పుడు మన బిజినెస్ అనేది గ్రో అవుతది, పెరుగుతది. దానివల్ల మనం ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకుంటాం లీడర్స్. ఓకే లీడర్స్. ఆహ్, నేను ఇవ్వాలనుకున్న సమాచారం ఇది ఈరోజు. థాంక్ యూ. విష్ యూ వెల్త్. అందరికి అర్థమైందనుకుంటున్నా. థాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.